హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్. అందరూ బాగున్నారా? నాకైతే హెల్త్ బాగాలేదండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి. ఫుల్ ఫీవరు, ట్యాబ్లెట్ వేసానండి, కొంచెం రిలీఫ్ ఇచ్చింది. ఇంకా వీడియోస్ అలా ఉండిపోతున్నాయి కదా అని వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఫుల్ డైలీ రొటీన్లోనే షాపింగ్ వీడియో అనమాట. షాపింగ్ లాగా ఆ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా లేచి లేవగానే ముందు గుమ్మాలు ఉంటాయి కదా, అవి అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. క్లీన్ చేసి పెట్టుకున్నాక ఇటువైపు రైస్ అవన్నీ కుక్ చేసుకున్నాను. అప్పటికే నాకు కొంచెం ఫీవర్ లాగా అలా అనిపించేది. అందుకని కొంచెం హాట్ వాటర్ పెట్టి అలా సిప్ చేస్తూ తాగుదామని హాట్ వాటర్, ఇటువైపు అయితే రసం పెట్టుకున్నాను. అయితే ఇంకా రసం అయి పోపు పెట్టుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాక దీపారాధన కూడా చేసుకున్నానండి. దీపారాధన అయిపోయిన తర్వాత అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత సింక్లో కొంచెం గిన్నెలు ఉంటే గిన్నెలు క్లీన్ చేసేసి పూజా సామాగ్రి కూడా క్లీన్ చేసి పెట్టేసి ఇలా కొంచెం తులసమ్మ ఉంటుంది కదండి, అటువైపు అయితే కొంచెం ఎండ వస్తుంది. అంటే ఆ ఎండ కూడా ఈవినింగ్ వరకు అలా ఉండదు. మార్నింగ్ 6 నుంచి 10, 9 వరకు ఉంటుంది, తర్వాత ఉంటుంది అనమాట. ఇంకా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే బటర్ఫ్లై అండి, అది ఎగిరిపోతుందేమో అని నేను స్లోగా డోర్ తీసి చూస్తుంటున్నాను, అంటే వీడియో తీస్తున్నాను. తీరా చూస్తే అది ఎగరలేకపోతుందండి. ఏమైందో మరి, ఇంటి ముందుకు వచ్చి పడిపోయింది. అయితే వీడియో తీద్దామని అలా చేత్తో అంటున్నాను అనమాట, ఎగురుద్దేమో అని. అస్సలు ఎగరలేను. చాలాసేపు అలా వీడియోని అయితే తీశాను. నాకు చాలా బాధ అనిపించిందండి. చూసారు కదా, అస్సలు ఎగరలేకపోతుంది. అయితే దీని తర్వాత అయితే అవన్నీ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు కొంచెం ఉంటే వాషింగ్ మిషన్ అయితే వేసి ఆరబెట్టేసాను. ఆరబెట్టుకున్న తర్వాత అలా చిన్న వీడియో క్లిప్ ఏంటో అండి, బట్టలు 2 డేస్కి ఫుల్గా అయిపోతున్నాయి. ఇంకా బన్నీ ఇంకా ఈవినింగ్ ఇప్పినవి, మార్నింగ్ టవల్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఫుల్ ఎక్కువైపోతున్నాయి అనమాట. అలా ఇంకా 2 డేస్ అయింది, అన్ని బట్టలు అయిపోయాయి నిండుకున్నా. ఇంకా తనీస్ ఏంటి మొన్నే కదా డ్రాప్ చేశారు, కనిపిస్తున్నాడు అనుకోవచ్చు. బట్టలన్నీ ఆరబెట్టేసి ఇంకా కిందకొచ్చానండి టెర్రస్ పై నుంచి. రాగానే ఇంకా ఫోన్ అయితే వచ్చింది. తనీస్‌కి బాలేదు. మళ్ళీ వచ్చేసింది. ఆ బాడీ అంతా వచ్చేసిందండి. నైట్ అంతా నిద్ర లేదు అనేసి వార్డెన్ ఫోన్ చేశారు. ఇంకా అప్పటికప్పుడు మా హస్బెండ్‌కి అయితే ఫోన్ చేశాను. తను కూడా స్కూల్‌కి వెళ్ళన్నారండి. స్కూల్‌కి వెళ్ళిన వాళ్ళు వచ్చారు. ఇంకా మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం టైం అనమాట. ఇవన్నీ చేసేసరికి ఇక్కడ ఇంట్లోనే 10:30 అయింది. 10:30కి అయితే బయలుదేరాం. ఇంకా హాస్టల్‌లో అప్పటిలాగా ఫుడ్ పెట్టట్లేదంట. అంటే ఎప్పుడు కూడా ఔటింగ్స్ ఇచ్చేస్తున్నారు. ఇంకా ఫుడ్ పెట్టము అనేసంటే అలా రెస్టారెంట్‌కి అయితే వెళ్ళామండి. ఇంకా ఫీవర్ ఏం కాదు. అలా దద్దుర్లానే వస్తుంది కదా అని ఇక్కడ చిల్లీ చికెన్ అయితే తీసుకుందాము. మాకు ఆకలేస్తుందని వెళ్ళాము. తనీషేమో అమ్మ స్టార్టర్స్ ఏమైనా చెప్పండమ్మా, తినాలని ఉంది అన్నాడు. ఇంకా తినొచ్చో లేదో నాన్నంటే పర్వాలేదు తినొచ్చు అనేసి మా హస్బెండ్ అంటే ఇంకా వాడి కోసం చిల్లీ చికెన్ తీసుకున్నాం. ఇంకా చిల్లీ చికెన్ తీసుకున్నాక చిల్లీ చికెన్ నెక్స్ట్ ప్రాన్స్ బిర్యానీ అనేది ఆర్డర్ పెట్టున్నారు. మీకు ఒక విషయాన్ని షేర్ చేయాలండి. మా అబ్బాయి చూసారు కదా ఫేస్ కట్టు అలా వస్తుంది. ఆ ప్రాబ్లం ఉంటే వంకాయ కానీ నెక్స్ట్ పెసరపప్పు కానీ తినకూడదు. నెక్స్ట్ ప్రాన్స్ బిర్యానీ అంటారు కదా, అది కూడా తినకూడదంట. డాక్టర్ గారు సజెస్ట్ చేశారు. ఇంకా నాన్ వెజ్ అవి ఇది పర్వాలేదు కానీ ఇంకా ఫ్రాన్స్, ఫిష్ లాంటివి తినకూడదని చెప్పారు. అందుకనేసి అయితే అవి అవాయిడ్ చేసి వాడి కోసం చిల్లీ చికెన్ తీసుకున్నాం. అప్పటికే తనీషు ఫుడ్ తినేసాడండి. మాకు లోపల కూడా అలౌ చేయలేదు. ఇంకా ఇక్కడైతే చిల్లీ చికెన్ తినేటట్టుగా చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ ఇది ఫ్రాన్స్ బిర్యానీ అండి, చాలా టేస్ట్ ఉంది. ఇది తగరపు వలస దగ్గర పున్నమి రెస్టారెంట్ అంటారు కదా, వైజాగ్ నుంచి వస్తే లెఫ్ట్ సైడు, ఇటు నుంచి వెళ్తే రైట్ సైడ్ అనమాట. విజయనగరం నుంచి వెళ్తే చాలా టేస్ట్ ఉంది, ఎప్పుడైనా ట్రై చేయండి. ఆ రెస్టారెంట్ నుంచి అయితే వచ్చేసాక డీమార్ట్కి వెళ్ళామండి. డీమార్ట్కి వెళ్ళేటప్పుడు అంటే ఎందుకంటే వెళ్ళాం, ఇతనికి చెప్పులు ఒక్క జతే అయిపోయాయి అనమాట. డైలీ వేర్కి లేవు. డైలీ వేర్ చెప్పులు తీసుకుందామని వెళ్ళాము. వెళ్ళిన కాడికి ఆ చెప్పులు తీసుకొని వచ్చేయాలి కదండి.
ఇంకా చెప్పులు తీసుకొని రాకుండా అన్నీ షాపింగ్ చేసేసాం. అలా బిల్ వచ్చేసరికి 3000 అయింది. అందుకే అంటారు ఖర్చు పెంచాలన్నా, తగ్గించాలన్నా ఆడవాళ్ళ చేతిలోనే ఉంటది. నువ్వు అస్సలు ఆలోచించలేదు. అన్నీ తీసి పడేసావు. 3000 అయిపోయింది. ఇక్కడ ఐటెమ్స్ ఏం కనిపించట్లేదు. నెక్స్ట్ అవసరమైనవి కూడా ఏం లేవంటున్నారు. నేనేమేమి తీసుకున్నానంటే నైట్ ప్యాంట్లుంటాయి కదా! అవి నెక్స్ట్ టీ షర్ట్స్ అవి తీసుకున్నాను. నెక్స్టు ప్లేట్స్ అవి ఉంటాయి కదండీ! ఆ పింగాణీ కప్పుల్లాంటివి ప్రసాదాలకి యూజ్ అవుతాయని తీసుకున్నానండి. కానీ నాకెందుకో మళ్ళీ అవసరం ఉండవు కదా! నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి వైట్‌వి. ప్రసాదాలకు సరిపోతాయని మళ్ళీ పెట్టేశాను. మీరు ఒక్కొక్కసారి థింక్ చేయండి. అవసరమైనవే ఇలా డీమార్ట్‌లకి, రిలయన్స్ మార్ట్‌లకి వెళ్ళేటప్పుడు అవసరం లేనివి స్కిప్ చేసేసేయండి. అవసరం ఉన్నంత వరకు మాత్రమే కొనిపెట్టుకోండి. అనవసరంగా వెళ్ళి డబ్బునైతే వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే చెప్తున్నాను అది అత్యవసరం. ఇప్పుడు ఉండాలి. కంపల్సరీ అన్ని వస్తువునే కొనండి. లేకపోతే ఇటువంటి ఐటెమ్స్ ఉంటాయి కదా! గ్లాస్ ఐటెమ్సు, నెక్స్ట్ పింగాణీ ఐటెమ్సు మనం ఏంటంటే ఎక్కువగా ఫీల్ అయిపోతుంటామండి. నచ్చింది కదా! కళ్ళకి నచ్చింది తీసుకుందామని. అలా ఎప్పుడు చేయకండి. డబ్బులు వేస్ట్ అయిపోతుంటాయి. నేనైతే అక్కడ బ్లాక్ తీసుకున్నానండి. మళ్ళీ పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గ్లాస్ ఐటెమ్ ఎప్పటినుంచో వాడాలని ఉంది. కాకపోతే సొంత ఇల్లు కట్టుకున్నాక మనం తీసుకుందాంలే అని అవాయిడ్ చేస్తున్నాను. కానీ ఈసారి అయితే అవాయిడ్ చేయలేకపోయానండి. ఆ 4 గ్లాసెస్ ఉన్నాయి కదా! అవైతే తీసుకున్నాను. 100కి 4 అంట. పోపులు అవి పెట్టుకుంటాం కదా! అవి తీసుకున్నాననమాట. ఎప్పుడైనా ఖర్చు పెంచాలన్నా, తగ్గించాలన్నా ఆడవాళ్ళ చేతిలోనే ఉంటది. అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా! నేను ఈ మధ్యన ఖర్చు పెడుతున్నాను కిరాణాకి గట్టా అని. నేను చెప్పొచ్చేదేంటంటే అనవసరమైన వాటిని స్కిప్ చేసేసేయండి. అవసరమైనవే కొనండి. నెక్స్ట్ ఇంకా తనీష్‌ని ఎలానో తీసుకొస్తున్నాం కదా! తనీష్ బర్త్‌డే ఉందని చిన్న షాపింగ్ అండి. ఈ షర్ట్‌లో ఏ షర్ట్ తీసుకున్నాము, ఏ ప్యాంట్ తీసుకున్నాము అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. ఈ షాపింగ్ తర్వాత మరి వీడియో అనేది ఇంకెక్కడ షూట్ చేయలేదండి. అంటే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. అతను అపాయింట్మెంట్ తర్వాత ఉంది అన్నారు. హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చేసాక మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదు. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్.